దాన్ని ఆ కేసును మూసేస్తారు. ఇవాళ ఎన్డీడీపీ రిపోర్టు, ఎన్సీఆర్ఐ రిపోర్టు, ఈ రిపోర్టులన్నీ కూడా సిట్టు రావాలి. సిట్ రిపోర్ట్ తొందరలో వస్తుంది అంటున్నారు కదా, తప్పకుండా మేము కూడా దానికోసం వేచి చూస్తున్నాం. కాకపోతే ఇది తప్పు సార్. 80 ఏళ్ల వయసులో ఇన్ని చూశారు ఈ ప్రపంచంలో. ఈ వయసులో రాజకీయం కోసం నీ కొడుకు లాంటి కొడుకు వయసు ఉన్నటువంటి నీ మాట చాలాసార్లు నీ ఆత్మకథలు అట్లు ఇట్లు మీరు చెప్పుకుంటూ ఉంటారు. నా రాజశేఖర రెడ్డి నా స్నేహితుడు గతంలోని అంటే ఒక స్నేహితుడు కొడుకు అంటే నీ కొడుకు వయసు ఉన్నాడు. అతన్ని భరించలేక, రాజకీయంగా అతన్ని తట్టుకోలేక, రాజకీయంగా నిలువరించలేక ఆఫ్టర్ ఆల్ 11 సీట్లని మాట్లాడతారు. ఆఫ్టర్ ఆల్ ముఖ్యమే, అతను ఆఫ్టర్ ఆల్ మాజీ ముఖ్యమంత్రే కదా. అందులో మీ మంత్రి గారు ఒకటి చెప్తారు, అతను ముఖ్యమంత్రి కూడా కాదు, పులివెందుల ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా. ఎందుకు మీకు భయం? ఎందుకు ఇంత జుగుప్సాకర రాజకీయాలు? దేవుడి పేరుతో, మతం పేరుతో ఎందుకు ఇంత అపచారాలు, ఇంత అపవిత్రాలు? తెలిసి తెలిసి అపవిత్రం చేసింది మీరు. తెలిసి తెలిసి వెంకటేశ్వర స్వామి కొండ మీద అపచారం చేసింది మీరు. తిప్పి మీరే జంతు కొవ్వు అని చెప్పని పట్టుకుంటారు, 4 లారీల్ని వెనక్కి పంపిస్తారు. దాన్నే నెల తర్వాత జనం మర్చిపోయారు అనుకున్న తర్వాత వేరే డైరీ పేరు మీద మీరే తెచ్చి దాన్ని స్వీకరించి లడ్డూలు చేసి ప్రసాదం చేసి దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు పంచుతారు. ఎవడు పాపాత్ముడు? ఇప్పుడు చెప్పండి, ఎవడు పాపాత్ముడు? తిరుపతిని అల్లరి చిల్లర చేసింది ఎవడు? ఇవాళ శ్యామలరావు గొప్పోడు, ఈరుడు, సూర్యుడు, ఆహా ఓహో అన్నారు, బాహుబలి అన్నారు, 100 చెప్పారు. ఈడా శ్యామలరావు ఎక్కడ? ఈయన ఎక్కడున్నాడు? ఇప్పుడు సింగాలు ఎక్కడున్నాడు? సింగాలు మీరేసారు 2017లో, మేము కూడా ఉంచుకున్నాం కదా, 22 దాకానో 21 దాకానో. మరి ఆ సింగాలేడి? ఎందుకు వేసావు, ఎందుకు తీసావు? ఎందుకు వేసావు, ఎందుకు తీసావు? మరి వీళ్ళందరూ గొప్పోళ్ళని చెప్తున్నావు కదా, ఏమయ్యారు వీళ్ళు? ఎందుకు తీస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు? శ్యామలరావుని 5 ఏళ్ళు ఉంచాలిగా, నువ్వే చెప్తున్నావుగా. అపచారాలన్నీ ఆపాడు, ప్రక్షాళన చేశాడు, సంప్రోక్షణ చేశాడు. ఇంకొకటే కాదు, 4 లారీలు పట్టుకుని అవి బాయి కొవ్వు కలిసిందని చెప్పని, ఏ కొవ్వు? జంతు కొవ్వు కలిసిందని వెనక్కి పంపించి శ్రీవారి ఆలయం మొత్తాన్ని, ఆలయ ప్రాంగణాన్ని, మాళవీధుల్ని, స్వామివారిని అందరినీ కూడా సంప్రోక్షణ చేశావు కదా. మరి 4 లారీలు మళ్ళీ వాడేశావు కదా. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు భక్తులు కూడా తినేశారు కదా. మరి ఇప్పుడు చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాలి అక్కర్లేదా? ఏదో మంత్రం చెప్పారుగా, నమో వెంకటేశాయ అని సాయంత్రం దీపారాధన చేసి మొత్తం తలస్నానం చేసి దీపారాధన చేసి చేసుకోమని చెప్పని ఎవరు? ఇప్పుడున్న చౌదరి గారు, వెంకయ్య చౌదరి గారును మన శ్యామలరావు గారు ఇద్దరు చెప్పారుగా. రాష్ట్రం ఉన్న మొత్తం దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మీరు సంప్రోక్షణ చేసుకోండి, స్వీయ సంప్రోక్షణ చేసుకుంటే కానీ మీరు మనిషి కాదు, చచ్చిపోతారు, లేదా మీరు దెయ్యం అవుతారని చెప్పని 100 రకాలుగా చెప్పారు కదా. మరి 4 లారీలు మీకు తెలిసి 4 లారీలని వెనక్కి తీసుకుని వేరే డైరీ పేరు మీద తీసుకుని, నేను చెప్పట్లా, సిట్టు చెబుతుంది, దాంట్లో మీ వాళ్ళు 2 ఉన్నారు, 2 ఆఫీసర్లు. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రవచనకారుల్ని, హైందవ గురువుల్ని, మతాన్ని లేదా మత ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి చాలామంది హైందవ మతానికి సంబంధించినటువంటి గురువుల్ని ఒక్కసారి భీష్మ కథ గుర్తు తెచ్చుకుందాం. గుర్తు తెచ్చుకుందాం. భీష్మునంత వీరుడు లేడు. తండ్రి ఆజ్ఞ కోసం, తండ్రి ఆజ్ఞతో రాజ్యాన్ని త్యజించాడు. తల్లి ఆజ్ఞ కోసం, తల్లి నమ్మకం కోసం వివాహాన్ని త్యజించాడు. అస్కలిత బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ధర్మం తప్పలేదేనాడు. కానీ చివరికి మరణం కుంగి కృషించి అంపశయ్య మీద
ఎందుకు ఆ రకంగా ఒళ్ళంతా తూట్లు పొడిచినా కూడా చావు కోసం మంచి రోజులు వచ్చే వరకు కూడా, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చావు కోరుకునేటువంటి భీష్ముడు, అంటే చావు ఎప్పుడు కావాలంటే అప్పటికి సిద్ధించేటువంటి, తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే, వరం ఉన్నప్పటికి కూడా ఒళ్ళంతా శరాలతో తూట్లు అయినటువంటి భీష్ముడు అప్పుడు దాకా ఎందుకని ఆ రకమైనటువంటి మరణం ఎందుకు వచ్చింది భీముడికి, అంత గొప్పడికి? ద్రౌపది వస్త్రాపహరణం చేస్తే, చెరబడితే కూర్చుని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరే దుశ్శాసన ఆగరా అంటే ఆ రోజు ఆగేది, ఆగలేదు. పాచికలు, తప్పుడు పాచికలతో శకుని అడ్డం పెట్టి పాండవుల్ని మోసం చేస్తుంటే, అరే తప్పురా దుర్యోధన, తప్పు ఆపు అని చెప్పలేదు. అంటే తప్పు కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే, పాపం జరుగుతుంటే తప్పు అని చెప్పని వారు కూడా, అందువల్లే భీష్ముడికి చివరికి అటువంటి మరణం వచ్చింది అనేది ప్రవచనకారులే చెప్పారు, నేను వింటున్నాం. మరి వాళ్ళ ఎవరైతే హైందవ పెద్దలు ఉన్నారో, హైందవ ప్రచారకర్తలు ఉన్నారో, హైందవ ప్రవచనకారులు ఉన్నారో, ఈ పాపాలు చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ని ఇది తప్పయా అని మీరు నోట్లోంచి ఒక్క మాట మాట్లాడపోతే, దేవుడి ప్రసాదాన్ని లేదా దేవుడి ప్రతిష్టని, దేవుడి మహత్యాన్ని, భక్తుల యొక్క మనోభావాల్ని, ఏడుకొండలవాడి పవిత్రతను దెబ్బతీసేట్టుగా, కుంగదీసేట్టుగా ఈ రకమైన రాజకీయాలు చేస్తాం. జగన్ని నరికేయడం కోసం, జగన్ని పతనం చేయడం కోసం, జగన్ని రాజకీయంగా ఎదగకుండా పాతాళానికి తొక్కి వీళ్ళు తన కొడుకు, తన మనవడు ఇట్లా తరాల తరబడి రాజ్యాదిగా ఈ తుచ్చమైన రాజ్యం కోసం ఇంత మతాన్ని, దేవుణ్ణి, ఏడుకొండల వాడిని అపచారం చేస్తుంటే మీరొక్కరు కూడా నోరిప్పకపోతే, మీరెంత మహోన్నతులైతే మాత్రం ఎంతవరకు ఇది ధర్మాన్ని మీరు పాటించినట్టు అవుతుందో ఒకసారి ఆలోచించమని చెప్పని, ఒక్కసారి నోరు తెరవమని, ఈ జరుగుతున్నటువంటి పాపాలని, ఈ నీచాలని, ఈ అకృత్యాలని కట్టడి చేయమని కూడా హైందవ పెద్దల్ని, మత పెద్దల్ని, స్వామీజీల్ని, ప్రవచనకారులను కూడా నేను వేడుకుంటున్నాను. ఏంటంటే సిబిఐ నేను పవన్ కళ్యాణ్ మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ముద్దాయి అని చెప్పి ఎందుకు పెట్టలేదు? అంటే ముద్దాయి పెట్టకపోతే ముద్దాయి అని లెక్క? చెప్పండి. 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, 3 పరాయి రాష్ట్ర అధికారులు సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో కూలంకషంగా మొత్తం వడపోసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, లేదా నాటి ఈవోలు, జేఈఓల్ని కానీ ఎవరిని కూడా దోషులుగా దాంట్లో రాయకుండా, ఆల్రెడీ ఇప్పటికే దోషులందరినీ కూడా